తెలుగుదేశం పార్టీలో కొత్తగా కొంతమందికి పదవులు ఇవ్వడం, తద్వారా ఏదైతే ఈ పోటీ తగ్గించడం, అంటే ఎమ్మెల్యే పదవులకు పోటీలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలకు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 9 మందిని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా, మరో 9 మందిని రాష్ట్ర కార్యదర్శులుగా నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. నంద్యాలకు చెందిన అబ్దుల్ వాహిద్, గంగాధర్ నెల్లూరుకు చెందిన చిట్టుబాబు, చిత్తూరుకు చెందిన సిఆర్ రాజన్, ధర్మారానికి చెందిన సుబ్రహ్మణ్యం, నెల్లూరుకు చెందిన కొండల్, నందిగామకు చెందిన కోట వీరబాబు, విశాఖకు చెందిన సన్యాసిరావు, సత్తెనపల్లికి చెందిన రామస్వామి, ఉదయగిరికి చెందిన శాంతకుమారిని కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. వీళ్ళందరూ అక్కడ ఎమ్మెల్యే పదవులకు పోటీ పడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఈ పదవులు ఇచ్చి వాళ్ళకి ఇవ్వట్లేదని చెప్పేశారు. వెంకటగిరికి చెందిన మస్తాన్ యాదవ్, విజయవాడ తూర్పుకి చెందిన గుండు శ్రీనివాసరావు, తమ్మలపల్లికి చెందిన కొండరెడ్డి, సాలూరుకి చెందిన సూర్యనారాయణ, ఆళ్లగడ్డకి చెందిన నరసింహారావు, నెల్లిమర్లకు చెందిన తమ్మినాయుడు, డోన్కి చెందిన ఫణిరాజ, నంద్యాలకు చెందిన తులసిరెడ్డి, కురుపాంకి చెందిన వీరేష్ చంద్రదేవులకి కార్యదర్శులుగా చోటు కల్పించారు. వీళ్ళు ఆయా నియోజకవర్గాల్లో ఆశిస్తున్నారు సీట్లు కాబట్టి అట్లాంటి వాళ్ళకి రాష్ట్ర పదవులు. వాస్తవంగా అయితే అది ఇవ్వట్లేదని తెగేసి చెప్పారు అని కాకుండా ఈ కోణంలో నుంచి ప్రొజెక్ట్ చేసుకొస్తుంటారు అన్నమాట.